8వ వేతన సంఘం ప్రశ్నాపత్రంపై నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ 9 కీలక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా పాత పెన్షన్ పునరుద్ధరణ, మహిళా ఉద్యోగుల సంక్షేమం, గడువు పెంపు వంటి ప్రధాన డిమాండ్లను లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ కీలక అడుగు వేసింది. జీతాలు, పెన్షన్లు, ఉపాధికి సంబంధించి 8వ వేతన సంఘం జారీ చేసిన 18 ప్రశ్నల ప్రశ్నావళిపై తన అభ్యంతరాలను, పలు ప్రతిపాదనలను తెలిపింది. ఏప్రిల్ 1న నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా 8వ వేతన సంఘం మెంబర్ సెక్రటరీ పంకజ్ జైన్కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మొత్తం 9 ప్రధాన ఆందోళనలను ప్రస్తావించారు. ఉద్యోగుల సంయుక్త మెమోరాండం సమర్పించే ముందు ఈ మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్డ్ అయిన పెన్షనర్ల పాత్రను, వారి ఆర్థిక భద్రతను తక్కువ అంచనా వేయలేమని పేర్కొంది. ప్రస్తుత ప్రశ్నావళిలో పెన్షనర్ల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని కోరింది. ముఖ్యంగా పెన్షన్ రివిజన్, పెన్షన్లలో సమానత్వం, కమ్యూటెడ్ పెన్షన్ విలువ పునరుద్ధరణ, పెన్షనర్ల సంక్షేమ చర్యల కోసం ప్రత్యేక నిబంధనలను చేర్చాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్, కొత్తగా ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలకు వ్యతిరేకంగా ఉన్నారని, పెన్షన్ రూల్స్ 1972 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని బలంగా కోరుతున్నారు. దీనిపై అభిప్రాయాలను సేకరించేందుకు ప్రశ్నావళిలో అవకాశం కల్పించాలని కోరారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులు బలంగా కోరుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక భద్రత. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే, రిటైర్మెంట్ సమయంలో తీసుకున్న చివరి జీతంలో 50% పెన్షన్ గా వస్తుంది. ఇది మార్కెట్ ఒడిదడుకులతో సంబంధం లేకుండా జీవితాంతం హామీతో కూడిన ఆదాయాన్ని ఇస్తుంది. అలాగే ఓపీఎస్ కోసం ఉద్యోగి తన జీతం నుండి ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి భిన్నంగా ఎన్పీఎస్లో ఉద్యోగి 10% వాటా చెల్లించాలి. ఇక కుటుంబ రక్షణ విషయానికి వస్తే, ఉద్యోగి మరణాంతరం భార్య, భర్తకు ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. అలాగే ధరల పెరుగుదలకు అనుగుణంగా ఏటా 2 సార్లు డిఏ పెరుగుతుంది. దీనివల్ల పెన్షన్ మొత్తం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే పదవి విరమణ సమయంలో పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యూటేషన్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన, రిస్క్ లేని జీవితం కోసం ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ను బెస్ట్గా భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.